ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ 2025 సంవత్సరంలో నీ యొక్క గ్రంథాన్ని 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో కొన్ని గ్రంథాలని 2024 సంవత్సరంలో ఆదికాండము, యోబు గ్రంథము, పరమగీత గ్రంథాలని నీ పిల్లలకు వివరించడం జరిగింది తండ్రి. ఈ 2025 సంవత్సరంలో మొదటి గ్రంథంగా ప్రసంగి గ్రంథాన్ని నేను వివరిస్తుండగా నాకు అవసరమైన నాకు ఇవ్వండి, గ్రహించుకునే మనసు వారికి కూడా ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. గ్రంథ వివరణలని పరిసర ప్రాంతాలని మీకు ఎక్కడా కనపడవండి. చాలా కష్టంతో కూడుకున్న పాఠాలు ఇవి. శ్రద్ధగా వినడానికి మీ అందరూ వచ్చారని నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు కూడా చాలా సంతోషిస్తున్నాను. మంచి వాతావరణం ఇచ్చిన దేవుడికి మొదట మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీరు వెనక్కి తిరిగితే అక్కడ చూడండి, ఫ్లెక్స్ ఒకటి, గ్రంథ వివరణలు, ఆదికాండ గ్రంథము, యోబు గ్రంథము, పరమగీత గ్రంథము, పై గ్రంథ వివరణ పాఠాలపై పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అంజలేదు నాయన, 1 గంట వరకు. అక్టోబర్ 10వ తారీఖున 2024లో జరిగింది. ఇప్పుడు కూడా మీకు ఈ గ్రంథ వివరణల మీద ఎగ్జామ్ అక్టోబర్ కానీ సెప్టెంబర్ మధ్యలో కొంచెం అటు వచ్చి ఒక వారం అటు ఇటుగా జరిగిద్ది. అప్పుడు ఏంటంటే మీకు దసరా సెలవులు అనమాట. మెటీరియల్ అనేది మీకు ఇస్తాను. నేను ఇచ్చానండి, మెటీరియల్ ఇచ్చాను. అంటే మెటీరియల్ అంతా రాసేవాళ్ళని కానీ క్వశ్చన్కి ఆన్సర్ 10 పాయింట్లు రాసేస్తాను. చక్కగా చదివేసుకోవచ్చు. వినండి కొంచెం శ్రద్ధగా. గ్రంథ వివరణ అర్థం కాకపోతే మీరు గ్రంథం ఎన్నిసార్లు చదివినా మీకు అర్థం అవ్వదు. మొదటిది ఈరోజు మనం 2025 సంవత్సరంలో 2024లో చెప్పిన గ్రంథ వివరణలు మొత్తం మీకు మన యూట్యూబ్ క్రీస్తు సంఘం ఒంగోలు అని యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీ ప్లేలిస్ట్లోకి వెళ్తే యోబు గ్రంథ వివరణ, ఆదికాండ గ్రంథ వివరణ, ప్రసంగి గ్రంథ వివరణ, గ్రంథం లోపలికి వెళ్ళే వరకు నేర్పించి వదిలేశారు. కొన్ని భాగాలు కూడా చెప్పారు. భవిష్యత్తులో ముందుకు మనకి భాగాలు చెప్పుకుంటూ వెళ్తాను. 3 గ్రంథాలు వివరించేశారు. కంపల్సరీ ప్రతి క్రైస్తవుడు ఈ గ్రంథ వివరణల మీద మీ దగ్గర మెటీరియల్ ఉండాలండి. చాలామంది ప్రయోగాలు చేసి రాశారు. మా పిల్ల అయితే 80% రాసి 20% ఎగ్జామ్స్ అని వదిలేసింది. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు కూడా నేను చెప్పిన గ్రంథ వివరణలు అనేది మీ దగ్గర యూట్యూబ్ ఛానల్లో విని చక్కగా నోట్స్ రాసుకుంటే మళ్ళీ యూట్యూబ్ జోలికి, ఫోన్ జోలికి వెళ్ళే పని ఉండదు. నోట్స్ 5 నిమిషాలు పట్టదని తిరగేయడానికి. అదే మెసేజ్ వినాలంటే చాలా టైం పడుతుంది. జనవరి 8వ తారీఖున ఏం కూర వండుకున్నారు చెప్పండి 2025లో? జనవరి 8వ తారీఖున, అంటే ఇది గట్టిగా మాట్లాడితే 15 రోజుల క్రితం అడిగితే కూర చెప్పలేము మనం. ఎందుకంటే విన్నది ఏమైపోద్ది అంటే అదే మీరు ఆదివారం ఈ కూర, 2వ తారీఖు ఈ కూర, 10వ తారీఖు ఈ కూర రాసుకున్నారు. నేను జనవరి 7వ తారీఖున ఏం కూర అన్నాను, తక్కువ వెనక్కి చిక్కుడుకాయ కూర అని చెప్తారు. అలాగే కంపల్సరీ గ్రంథ వివరణల నోట్స్ మాత్రం మీరు రాసుకుని అప్పుడప్పుడు తిరగేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఈ నెలలో మొదటిది ప్రసంగి గ్రంథ, ఇది కావ్య గ్రంథ, జ్ఞాన గ్రంథాల్లో ఒకటి. జ్ఞాన గ్రంథాల్లో కావ్య గ్రంథాల్లో కావ్య గ్రంథాల్లో చరిత్ర, ధర్మశాస్త్రము, చరిత్ర, కావ్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అంటే కావ్య రూపంలో రాయబడిన జ్ఞాన గ్రంథాలు ఇవి. ఏంటవి? యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. పరమగీతం వివరించేసాం మీకు. ఇప్పుడు ప్రసంగి. మీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి తీయండి అందరూ. ఎన్ని అధ్యాయాలు ఒకసారి తిరిగేస్తూ ఉండండి, నేను చెప్తాను, వింటూ ఉండండి. పెద్దదా చిన్నదండి? నాకు తెలిసి క్రైస్తవులందరూ కూడా పరమగీతాన్ని చదివి ఉంటారు కానీ ప్రసంగిని చదివేసి ఉంటారు. అందరూ చదివేస్తారు. కొంచెం ఈజీగా అర్థమైంది పరమగీతం మీద. కాబట్టి అందరూ కూడా చదివేసి ఉంటారు కానీ మీరు అర్థం చేసుకున్నది ఇప్పుడు నేను చెప్పేదానికి పూర్తి వ్యతిరేకం వస్తుంది. అర్థమైందా? ఓకే. గ్రంథ వివరణలు 2024లో ఆదికాండం, యోబు, పరమగీతం చెప్పాము. ఈ సంవత్సరంలో మొదటి గ్రంథం ఏంటంటే ప్రసంగి గ్రంథం. గ్రంథ వివరణలు అనేవి 2024లో మనం ప్రారంభించాము. 66 పుస్తకాలు, 66 గ్రంథాలు అయితే 66 గ్రంథాల వివరణ కూడా మనం నేర్చుకుని తీరాల్సిందేనండి. 66 గ్రంథాలు నేర్చుకోవడం ఒక యజ్ఞంలో పెట్టుకుని చేసుకోవాలి తప్పితే విని వెళ్ళిపోతే మాత్రం అంతగా ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మెటీరియల్ అనేది మీరు తయారు చేసుకోవాలి. నోట్స్ కూడా రాసుకోవాలి.
దేవుని కృపతో మనం 2024 3 గ్రంథాల వివరణని నేర్చేసుకున్నాం. 2025లో మరొక గ్రంథం ప్రసంగి గ్రంథం ఈరోజు నేర్చుకుందాం. దీంట్లో మొత్తం 4 భాగాలు చెప్పేస్తాను ఈరోజు. పార్ట్ 1 ఏంటంటే క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నాను, ఆన్సర్ కూడా చెప్పేస్తాను మీకు. అలా కంటిన్యూషన్ చాలా సింపుల్గా అట్టికాయ తొక్కవలసి నోట్లో పెట్టినట్లుగా చెప్తానని చెప్పి మీకు ప్రారంభం ఈ గ్రంథ వివరణలో. ఓకేనా? పార్ట్ 1 గ్రంథ వివరణ నేర్చుకోవడం అవసరమా? క్వశ్చన్ నెంబర్ 1 పార్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 1 అంటారు. గ్రంథ వివరణ నేర్చుకోవడం అవసరమా? కూర్చుని ఇంట్లో బైబిల్ చదువుకుంటే సరిపోదా? ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చాము, ఇప్పుడు అవసరమా? నాకు తెలిసి భవిష్యత్తులో ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుందండి. ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా అలా జరుగుతూ ఉందాం. వర్షం వస్తే మానేద్దాం. ఓకేనా? అయితే మేము రావంటారా? కొంతమంది రోజుకు ఒక వచనం మాత్రమే చదువుకుంటారంట. బైబిల్ తీసి కళ్ళు మూసుకుని అలా ఏలు పెడతారంట. కళ్ళు తెరిచి 7 అని ఉందనుకుంటా, అక్కడ ఆ వచనం చదివేసాము, బైబిల్ చదివేస్తున్నాడు, బైబిల్ పక్కన నుంచి అయిపోతారంట. ఒక మీదకా వీళ్ళెవరో ఒక వచనాన్ని మాత్రమే చదివి బైబిల్ అంతా చదివేసుకున్నాం అనుకున్న క్రైస్తవులు. కొంతమంది ఏంటంటే కొంచెం భక్తి పరులు ఒక అధ్యాయం చదువుతారంటండి. ఇలా తీస్తారు, ఏదో దాంట్లో ఒక ప్రసాద్ లాగా అంట. ఒక అధ్యాయం చదివేసి ఏమనుకుంటారండి వీళ్ళు కూడా, అమ్మయ్య బైబిల్ చదివేస్తాను అనుకుంటారంట. కొంతమంది ఏమంటారంటే బైబిల్ చదవాలి కరెక్టేనండి, నేర్చుకోవడం అవసరం అండి. ఏదో వెళ్ళి చదివితే సరిపోద్ది కానీ నోట్స్లు మళ్ళీ యూట్యూబ్లో విని రాసుకోవడాలి, మళ్ళీ వాటిని ఆయన చెప్పేది మనం చెప్తూ ఉంటారు, రాయటం అవ్వదండి. అయిద్దా? వెనక్కి వెళ్ళాలి, ముందుకు రావాలి, మిస్ అయింది మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇదంతా మనకి అవసరమా? కొంతమంది ఏమంటారంటే ఒకరోజు ఒక వచనం ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఏమంటారంటే గ్రంథ వివరణ అనేది పెద్దగా అవసరం లేదండి, ఒక వచనం చదివితే చాలు, ఒక అధ్యాయం చదివితే చాలు. కొంతమంది తీరిక లేని మనుషులు, దేవుని మాటకి సమయం ఇవ్వలేని మనుషులు అంటున్న మాట ఏంటంటే గ్రంథ వివరణ అనేది పెద్దగా అవసరం లేదు, బైబిల్ చదివితే సరిపోద్ది, బైబిల్ చదివితే చాలు అని ఒప్పుకునే వాళ్ళు బైబిల్ చదివితే సరిపోద్ది, నేర్చుకోవాల్సిన పని లేదు. అమ్మాయిని వంట నేర్పిస్తారా, వంట చేయడం చూపిస్తారా? అదేంటి? అమ్మ నేను వంట చేస్తానమ్మా, పక్కనే నుంచి అలా చూస్తూ ఉండమ్మా అంటారా? పెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పొయ్యిలకి ఎత్తడం కూడా రాదు అక్కడ. ఎందుకని? మీరు నేర్పించలేదు. అబ్బాయి సంపాదించాలి, అమ్మాయికి వంట రావాలి, పాత సామెత. ఇప్పుడు కొత్త సామెత చెప్పండి. అబ్బాయికి ఖచ్చితంగా వంట రావాలి. ఎందుకంటే కాదు వచ్చే అమ్మాయికి వంట రావట్లేదు. వచ్చే అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి అమ్మాయి వంట నేర్చుకోవాలి, సంపాదించాలి, అబ్బాయి వంట నేర్చుకోవాలి, సంపాదించాలి, 2 చేసుకోవాల్సిందే. బైబిల్ చదివితే చాలు, నేర్చుకోవాల్సిన పని లేదని చెప్తున్నారు. పార్ట్ 1 అంటే నేర్చుకోవాల్సిన అవసరత ఏంటి? త్వరలో దీని మీద సాంగ్ కూడా రిలీజ్ చేస్తాను. నేర్చుకోవాల్సిన అవసరత ఏంటి పార్ట్ 1లో? సో ఏమి నేర్చుకోవటం? గ్రంథ వివరణలు నేర్చుకోవాల్సిన అవసరత ఏముంది? దేవుని వాక్యానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే విద్యార్థుల్లాగానే ఉండాలి. ఈ గ్రంథ వివరణలు చెప్పడం స్టార్ట్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, నేను చచ్చిపోయే వరకు చెప్పిన బైబిల్ గ్రంథాన్ని 1% చెప్తానని నాకు అర్థమైందండి. ఎంత పర్సెంట్? ఎంత మిగిలిపోతుంది మన ఆయుష్కాలంలో? 90. అపరిమితమైనది అంటాడు దేవుని జ్ఞానం. కాబట్టి ప్రతి ఆదివారం అవకాశం ఉన్నంత వరకు, వర్షం లేనప్పుడల్లా సాయంకాలం క్లాసులు కూడా పెట్టుకుని చాలా వరకు పాఠాలు మీకు నేర్పించేస్తాను. ఇబ్బంది అయినా వచ్చి కూర్చుని వినండి. దేవుని వాక్యానికి ఎప్పుడు ఎలా ఉండాలి? మనం విద్యార్థులు అవ్వండి. చాలా మంది అంటారు విశ్వాసులం అయితే సరిపోద్దండి, మనం అంటారు. విశ్వాసులం కాదు, విశ్వాసులతో పాటుగా ఖచ్చితంగా మనం విద్యార్థులుగా మారాలి. మేము విశ్వాసులుగానే ఉంటామనే వాళ్ళు గ్రంథ వివరణ అవసరం లేదంటున్నారు, విద్యార్థులుగా ఉంటామనే వాళ్ళు గ్రంథ వివరణ అవసరమని అంటున్నారు. రెఫరెన్స్ చూద్దామండి. యోహాను సువార్త 6:27. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉండగా శిష్యులకు చెప్పిన మాట. యోహాను సువార్త 6:27. దేవునికి ఉన్న పేరేంటో తెలుసు కదా మీకు? ఒక పేరు అక్షయుడు. అక్షయుడు అంటే మరణం లేనివాడు. క్షయమైన ఆహారం కొరకు
కష్టపడుకుడికి కానీ, క్షయమైన ఆహారం అంటే మనం తిన్న ఆహారం తెల్లారికి అయిపోద్ది. మళ్ళీ ఈ మధ్యాహ్నం తిన్నది మళ్ళీ సాయంకాలం తిన్నది మళ్ళీ రేపు తిన్నదానికి ఎల్లుండి పొద్దు మొత్తం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ, అంటే కష్టపడొద్దని కాదండి అక్కడ. యోహాను సువార్త 6:27 నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి కష్టపడమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. మీరు బైబిల్ చదువుతున్నారంటే పక్కన నోట్స్లు పెట్టుకుని కూర్చోవలసిందే. కావ్యబుద్ధి నువ్వు రాలేదు కానీ నువ్వు ఎలా రాయమన్నావు మెటీరియల్ అలా రాశా. 95 మార్కులు మెటీరియల్ నుంచి వస్తాయి. ఒకసారి నేను వీడియో పెట్టాను, కొంచెం ఖాళీ అయిన తర్వాత నేను అంటే కావ్య ఏమడిందంటే మొత్తం రాసి ఇచ్చేస్తే చక్కగా చదివేసుకుంటాం కదా, మాకు అవకాశం ఇమ్మంది. అందుకని లేట్ అయింది మెటీరియల్ ఇవ్వడం. ఓకేనా, 5 ప్రశ్నలు మాత్రమే బైబిల్ నుంచి వస్తాయి. 90 మార్క్స్ అందరికీ ఈసారి వచ్చింది. పేపర్ లీక్ అయిపోయింది కానీ క్వశ్చన్లు ఎక్కువ అయిపోయింది. ఓకేనా, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే అక్షయమైన ఆహారము అంటే అక్షయుడు దేవుడు, వాక్యము అక్షయమైంది. అక్షయమైన ఆహారము అంటే నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలని నేర్చుకోవడానికి ఏం చేయమన్నాడు చూడండి, కష్టపడమన్నాడు. అంటే కష్టపడపోతే రాదు వాక్యం. నేను చాలా కష్టపడి మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. చక్కగా మీరు చక్కగా కూర్చుని విని చక్కగా తర్వాత విని నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మరి నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి? యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, అందరు తీయండి, టైం ఉంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఉన్న వచనాలు ఒకసారి అందరూ తీయండి. వాక్యము నేర్చుకుంటూ మన జీవితాన్ని వాక్యంతో కట్టుకోవాలి. ఆదివారానికి పరిమితం చేయకుండా మన జీవితాన్ని కట్టుకోవడానికి వాక్యాన్ని నేర్చుకోవాలి. మన బతుకులు మార్చుకోవడానికి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా బతుకులను మార్చుకోవడానికి, జీవితాలను కట్టుకోవడానికి వాక్యాన్ని నేర్చుకోండి. పరలోక జ్ఞానం కలిగిన ఏకైక గ్రంథం బైబిల్. దాంట్లో గ్రంథ వివరణలు నేర్చుకోవాల్సిన అవసరత ఏమిటి చూడండి. రిఫరెన్స్ చూడండి. కీర్తన గ్రంథం 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం. ఇక్కడ ధర్మశాస్త్రము అనేదాన్ని మీరు పర్యాయ పదంగా తీసుకుంటే వాక్యము, ఉపదేశము, దైవోక్తి, ఇలా రకరకాల అర్థాలు వస్తాయి. ధర్మశాస్త్రము అనగా ధర్మశాస్త్రము అనుకోకుండా వాక్యము అని అనుకోండి. 119వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం. అది ప్రాణమును అంటే వాక్యాన్ని మీరు నేర్చుకుంటే వచ్చే మొదటి లాభం ఏంటంటే ప్రాణం తెప్పరిల్లుద్దంట. ప్రాణం తెప్పరిల్లడం అంటే ఏమంటాం చూసారా, ప్రాణం తెప్పరిల్లు అలా ఉంటుందంటండి. వాక్యాన్ని మీరు నేర్చుకుంటే, నోట్స్ పెట్టి చక్కగా నేర్చుకుంటే, ప్రతి ఆదివారం వచ్చి నేర్చుకుంటే ప్రాణము. ఈ ప్రపంచంలో ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది ఏదైనా ఉందా? ఏది లేదండి. ఇది ఒక్కటే. అంటే ఖరీదైందో ఖరీదులు కాదంటారా? కాబట్టి వాక్యాన్ని నేర్చుకుందాం వద్దా? నేర్చుకుని తీరాల్సిందే. రెండో చూడండి, యెహోవా శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు. ఇందుకు బుద్ధిహీనులు ఎవరంటే మనమే. మనం అందరం బుద్ధిహీనులేము. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మనకి ఏమొస్తుందంటండి బుద్ధిహీనులకు అంటే వాక్యాన్ని నేర్చుకుంటే మనకి జ్ఞానం వస్తుందంట. జ్ఞానం అంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే ఇప్పుడు ఈరోజు ఆదివారం అండి. వాస్తు అనేది మీకు తెలుసు కదా, పూర్తి వాస్తుకు విరుద్ధంగా ఉంది మన స్థలం. ఈశాన్యములు ఎంత ఎత్తుందో చూడండి. నాకేం భయం లేదండి. నాకు ఎటు నీ వాటర్ వెళ్ళడానికి వీలుగా ఉంది, నేను ఏర్పాటు చేసుకున్నా అంతే. మనకి జ్ఞానం అనేది ఉంటే దేన్ని నమ్మము? వాస్తుని నమ్మం. ఇంకేమి నమ్మం చెప్పండి? అజ్ఞానంగా మనుషులు చేసే కొన్ని పనులు చెప్పండి. మూఢ నమ్మకాల జోలికి మనం వాళ్ళు ఇంకొన్ని చెప్పండి. చేతబడి ఉందంటారా? మంచి రోజులు లేవు, రోజులు ఇంకా చూసుకుంటే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఎవరైనా ఏమండి మీ వల్ల కాదు కానీ మీ వెంట్రుక ఒకటి ఏమండి నేను చంపేస్తాను అన్నారు అనుకోండి, నా వెంట్రుకలు కటింగ్ చేసినప్పుడు మొత్తం ఎత్తా. నేను ఫుల్గా పెరిగిన తర్వాత చేయించుకుంటే మొత్తం ఎత్తాను. నా టీ షర్ట్లు ఎన్ని కావండి ఎంత, ప్యాంట్లు కావండి ఎన్ని కావండి ఎంత, నన్ను టచ్ చేయకుండా చంపమానండి.
చంపలేరండి. అదంతా అజ్ఞానం. చూసుకుంటే చాలా ఉన్నాయి, పిల్లులు అని రకరకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో చేసేవి, బుద్ధిహీనంగా చేసేవి. అంటే భార్య ఎదురు రావడం తప్పండి. భార్య ఎదురు రావడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తప్పులు. ఉదాహరణకు మనకి ఏదైనా ఎదురొస్తే, ఏదైనా జంతువు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కొన్ని భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన ఎవరైనా వస్తే మనం ఏంటంటే ముందు ఆగిపోతాం. అంటే ఇదేంటి, మనం ఏం చేయలేదు, ఆ పొరుగు వాడిని ప్రేమించాలి. అంటే దేవుని ఆజ్ఞ 10 ఆజ్ఞలు నెరవేర్చాలని అర్థం. నాకు ఎవరు ఎదురు రారు ఇప్పటి వరకు. ఎవరు ఎదురు వచ్చినా నేను వెళ్ళిపోతాను. నేనేం చూసుకుంటూ వెళ్ళిపోతానంటే దేవుని చూసుకుని. మీరు కూడా అలాగే వెళ్ళిపోవాలి. అసలు ఎదురు అనేది లేదు, చేతపడి అనేది లేదు, అటు ఎత్తు ఇటు పల్లం అనేది కూడా లేదు. ఎటు అనుకూలంగా ఉంటే అటు కట్టుకుని. గట్టిగా మాట్లాడితే మన హిమాలయ పర్వతాలు ఈశాన్య మూల హైట్లో ఉన్నాయంటండి భారతదేశానికి. ఏమవుతుందో భారతదేశానికి? వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే జ్ఞానము వస్తుంది. ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. 3వ చదువు. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును మానసిక ఆనందం వస్తుంది అంటండి. ఇది మానసిక ఆనందం బైబిల్ చదివి నేర్చుకున్న వాళ్ళకే వస్తుంది తప్పితే మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా మీకు రాదు. ఎలా చెప్పొచ్చు అంటే, సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని సినిమాలు చూసినా, న్యూస్ పేపర్ ఎన్ని రోజులు చూసినా రేపటి పేపర్ కోసం అయిపోయిన వెంటనే ఎదురు చూస్తున్నారు. కానీ వాక్యాన్ని మీరు ఎన్ని రోజులు చదివినా మీ దాంట్లోంచి కొత్త పాయింట్ అనేది వస్తుంది. మొదటి లాభం, వాక్యాన్ని నేర్చుకుంటే మొదటి లాభం ఏంటండి? ప్రాణం తెప్పరెళ్ళొద్దండి. అంతకు మించిన మనకి అదృష్టం ఏముంటుందో. 2వది జ్ఞానం వస్తుంది. 3వది మానసిక ఆనందం వస్తుంది. అంటే మనోదుఖం అనేది ఉండదు. 4వది యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగు. అంటే నీ వాక్యము నా పాదములకు దీపం అన్నట్లుగా కనులకు వెలుగంటే కళ్ళజోడు కాదండి. మంచి మార్గంలో మన కన్ను ఎటు వెళ్తే మన జీవితం అటు వెళ్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు ఏం చూసుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు? మీరు కళ్ళు ఎటు చూపిస్తారు చూపించుకుంటూ వచ్చారు. వాక్యం ఎటువంటిది? నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అనమాట. 4వది యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచిన. అంటే వాక్యంలో నువ్వు నేర్చుకునేది కొంతకాలం అవునని కొంతకాలం కాదని కుదరదు. నిత్యము నిలిచినంటే మోహపు చూపు నేరము, అది వ్యభిచారంతో సమానం. కొంతకాలమా? నిత్యము అదే నిబంధన. మనం చచ్చిపోయేంత వరకు అదే నిబంధన. దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకునే మాటలు ఎలాంటివంటే నిత్యము నిలిచుండేవి, తర్వాత పవిత్రమైనవి. తర్వాత చదవండి. కాబట్టి మనం నేర్చుకునే జ్ఞానం ఎంత పర్ఫెక్ట్ అంటే మనం చచ్చిపోయే వరకు, భూమి ఉన్నంత వరకు, క్రీస్తు 2వ రాకడ వరకు అదే సత్యం. తర్వాత చదవండి. మీకు ఒక పాటలో కూడా రాసిన, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కొంతకాలమా? పూర్వకాలమా? ఇప్పటికాలం? ఎప్పటికాలం? నిత్యము. నాకు ఒళ్ళు కొవ్వెక్కింది అనుకోండి, నా నోట్లో నుంచి గర్వపు మాట వస్తుంది. తర్వాత అహంకారంగా నా మనసు ఉంటుంది. ఆటోమేటిక్గా నేను ఏమైపోతాను? నా ఇంటికి మొక్క కూడా పేకలేను అన్నారు ఒక సీఎం గారు. తెలుసు కదా మీకు? ఏమయ్యారండి? తెలుసు కదా మీకు? పేర్లు చెప్పట్లేదు నేను. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం నెత్తికెక్కితే అహంకారము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గౌక్కును మన మనసులోకి గర్వం కానీ అహంకారం కానీ వచ్చిన వెంటనే మన మైండ్లో ఏం మెదలాలంటే, అమ్మో నా పతనం స్టార్ట్ అవుతుంది, కాబట్టి నేను తగ్గించుకోవాలి, ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి. ఈ జ్ఞానం అది మనకు నేర్పిస్తుంది. నిత్యము నిలిచేది కొంతకాలమేనా? నిత్యము ఉంటుంది. ఇంకో పాట ఉంది, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా. నాకు డబ్బు కావాలి, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, ఎంత ధనం వచ్చినా వాడికి తృప్తి అనేది ఉండదంట. గుర్తుంచుకోండి. ద్రవ్యమును అపేక్షించువాడు ధన సమృద్ధి చేత తృప్తి పొందడు. వాడికి ఎంత డబ్బు వచ్చినా సరే తృప్తి పొందడు తెలుసా. అంటే ఇది నిత్యము నిలిచేదని కొంతకాలం వరకేనా? అంటే మనం నేర్చుకునే మాటలు ఒక్కసారి నేర్చుకుని నోట్స్లో పెట్టుకుంటే
నిత్యము అదే కరెక్ట్ అనమాట. ఓకేనా? రైట్. తర్వాత చూడండి. కానీ పిల్లలు చదువుకునే చదువులో చూసారా, హరిబాబు చదువుకునే సిలబస్ ఇప్పుడు లేదు, నేను చదువుకునే సిలబస్ ఇప్పుడు లేదు, మా మామయ్య చదువుకునే సిలబస్ ఇప్పుడు లేదు. వచ్చే సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ యూనిఫామ్తో సహా మొత్తం సిలబస్తో సహా పుస్తకాలతో సహా మార్చేస్తున్నారండి. పిల్లలు మొయిలేకపోతున్నారని పాఠాలు తగ్గించేస్తున్నారండి. అంటే అందరం బిత్తరపోయి చూడటం వేటలు ప్రసాద్తో సహా. మా పిల్ల చదివి అయితే 8th క్లాస్ మారింది, 9th వచ్చింది, 9th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ మారిపోయింది, 10th వచ్చింది, ముందు 10th క్లాస్ మారిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివింది, నెక్స్ట్ ఇయర్ అది మారిపోతుంది. కానీ బైబిల్ నిత్యము నిలుచుండదు. చదువుకునేటప్పుడు మీ మనసుకు హత్తుకునే మాట ఒక్కటైనా తగిలిద్ది. చాలా బుక్లో రాసుకోండి చక్కగా, మళ్ళీ మళ్ళీ దాన్ని చదువుకోండి. నెక్స్ట్, అమ్మో, అవి బంగారం కంటేను విస్తారమైన, అంటే విస్తారమైన, చాలా ఎక్కువ విస్తారమైన మేలిమి, అంటే ఒరిజినల్ అగ్మార్క్ ఏదో అంటారు, ఏమంటారు అట్లా, హాల్ మార్క్. విస్తారమైన బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను, అది ఒంటి మీద వేసుకునేది, కోరదగినది, తేనె కంటేను, జుంటి తేనె దారాల కంటేను మధురం. అంత మధురం అంటండి వాక్యం. అది ఎవరికి? ఆ రుచి తెలిసిన వాళ్ళకి. తెలియకపోతే దాని రుచి మనకి తెలియదు. అంటే నువ్వు ఎంత బంగారం అయితే నువ్వు కోరుకున్న విస్తారమైన బంగారం కంటే ఇదే బెటర్ అంట. జుంటి తేనె దారుల కంటే వాక్యమే బెటర్ అంట. కాబట్టి నేర్చుకోవడానికి అందరూ శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, వాక్యం నేర్చుకోవాలా, గ్రంథ వివరణలు నేర్చుకోవాలంటే నేర్చుకుని తీరాల్సింది. తర్వాత చదవండి. 7 ఉంటాయండి మొత్తం. వాటి వలన నీ సేవకులు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 7వది ఏంటండి? లాభం కాదంటండి, గొప్ప లాభం అంట. ఏంటో గొప్ప లాభం? ఎస్, బాధ్యపడదు. భూమి మీద కాదండి, గొప్ప లాభం అంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతారండి. అంతకుమించి మనకి ఏమీ అవసరం లేదు. కాబట్టి గ్రంథ వివరణలు నేర్చుకోవటం అవసరమా అంటే ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. ఇది పార్ట్ వినండి. మనసు పెట్టి భయభక్తులతో, వినయ విధేయతలతో, శ్రద్ధాశక్తులతో, మళ్ళీ చెప్పమంటారా? మనసు పెట్టి, అంత మెటీరియల్ ఇస్తానండి. మనసు పెట్టి భయభక్తులతో, వినయ విధేయతలతో, శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని విందాము, నేర్చుకుందాము, పాటిద్దాము. ఓకేనండి? ఏం చెప్పాను మీకు? మనసు పెట్టి భయభక్తులతో, వినయ విధేయతలతో, శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం, పాటిద్దాం. 19:7 ఇప్పుడు మీరు చదివింది. ఇక్కడ అక్కడ ఉన్న వచనాన్ని నేను 7 నుంచి 11 వరకు ఉన్న వచనాలను విభజించి చెప్పాను అంతే మీకు. యెహోవా యందు, ఇంతకీ ఎవరు నియమించారండి దీన్ని? దేవుడు నియమించాడు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అని మీరు ఏమనుకోవద్దు. శాసనము, ఉపదేశము, ధర్మము, న్యాయ విధులు, నీతి విధులు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దీని అర్థం ఏంటంటే వాక్యము అని అర్థం అండి. వాక్యము, ధర్మశాస్త్రం వంటిది వాక్యం. వాక్యము, ధర్మశాస్త్రం అంటే వాక్యం, శాసనం అంటే వాక్యం, ఉపదేశం అంటే వాక్యం. వాటిని మనం ఏం చేయాలంటే నేర్చుకొని గైకుంటే గొప్ప లాభం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రంథ వివరణలు అనేవి మనం నేర్చుకొని తీరాల్సిందే. వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా సరే మీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇచ్చి చూడండి, మీకు గొప్ప లాభం భూమి మీద కూడా వస్తుంది అంటండి. ఇహమందును పరమందును 100 రెట్లు 100 రెట్లు ఫలితాన్ని అనుభవిస్తారంట. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. బాగా వాక్యాన్ని నేర్చుకోండి. గ్రంథ వివరణలు నేర్చుకోవడం అవసరమా, అవసరం కాదా? అవసరమేనంటారా? కొన్ని వాక్యాన్ని నేర్చుకోవడం అవసరమా, అవసరం కాదా? అవసరం. దానివల్ల వచ్చే లాభాలు చెప్పండి. మొదటిది వరుసలో చెప్తాను. అసలు ఈ మాటకి చచ్చిపోవచ్చండి మనం. నా ప్రాణం తెప్పరిల్లుతుంది. ప్రాణం తెప్పరిల్లిందంటే అసలు ఎంత హాయి అండి. రెండోది మనకి జ్ఞానం వస్తుంది, మానసిక ఆనందం వస్తుంది. ఇవన్నీ వెలపెట్టి కొనలేనివి. కన్నులకు అంటే మనం ఎలా బ్రతకాలో చూపిస్తుంది.
తర్వాత నిత్యము నిలిచే మాటలు ఇవి. న్యాయమైనవి. తర్వాత బంగారం కంటే విస్తారమైన, బంగారం కంటే మేలిమి బంగారం కంటే జుంటి తేనె దారాల కంటే మధురమైన, ఇంతకు మించిన మధురమైన ఆహారం ఆత్మకు ఇంకోటి లేదు. ఏడోది ఏంటంటే గొప్ప లాభం. చచ్చిపోయిన తర్వాత పరలోకానికి మనం వెళ్ళిపోతాం. భూమి మీద కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు చెప్పండి, ప్రసంగి గ్రంథ వివరణలో పార్ట్ 1 ఏంటంటే గ్రంథ వివరణలు నేర్చుకోవడం అవసరమా? అవసరమే. ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే 7 ఉపయోగాలు. ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ 1 కూడా అదే అయిపోయింది. పార్ట్ 2 ప్రసాద్.